అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనం నుండి 20వ అధ్యాయము 31వ వచనం వరకు. 31వ వచనం వరకు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట్లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండుడి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం నుండి 21వ అధ్యాయము 3వ వచనం వరకు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి
బాగు ప్రయాసపడి బలహీనులను బలహీనులను సంరక్షింపవలననియు సంరక్షింపబడినను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఇచ్చట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. మీకు మాదిరి చూపించమని చెప్పాను. అతడు ఇలాగున చెప్పి అతడు ఇలాగున చెప్పి మోకాల్లోని మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. వారందరితో ప్రార్థన చేసి అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఇప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని చూడలేడు అతడు చెప్పిన మాటకు అతడు చెప్పి విశేషముగా దుఃఖించుచు విశేషముగా దుఃఖించు పౌలు మెడ మీద పడి పౌలు మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని ముగ్గురు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. వారు పూడ వరకు అతని సంగనంపిరి. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యం 21వ అధ్యాయము. 21వ అధ్యాయం. మేము వారిని విడిచిపెట్టి వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి గోడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును కోసుకుని మరునాడు రొద్దుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. అక్కడ నుండి పత్రికను వచ్చింది. అప్పుడు ఫేనీకేకు అప్పుడు ఫేనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి వెళ్ళబోచున్న ఒక వాడని చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టును విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను.